అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ ఏం షేర్ చేస్తున్నానంటే, ఈవినింగ్ టైం నేను బాబుతోని టైం ఎలా స్పెండ్ చేస్తానని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎలా నేను కంప్లీట్‌గా పిల్లలకి నా అటెన్షన్ ఇస్తున్నాను, తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. అండ్ కొన్ని పేరెంటింగ్ టిప్స్ గూడా అనుకోండి. సో, ఇవైతే 2 అయితే పేరెంటింగ్ టిప్స్. సో, నేనైతే ఎవ్రీ డే నేను బ్యాంకులో వర్క్ చేశానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! నెక్స్ట్ అక్కడ క్విట్ చేశానండి ఆఫ్టర్ 6 మంత్స్. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మా నియర్ బై కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాననమాట. సో, చాలా తొందరగానే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఏంటంటే నాకు ఇక్కడ కూడా టైమ్ సేవింగ్ అనేది కనిపించిందనమాట. అంటే బాబుకి నేను టైం ఇవ్వగలను అని నాకు అనిపించింది. అందుకే తొందరగా అక్కడ బ్యాంక్‌లో క్విట్ చేసి ఇక్కడ నేను కాలేజ్‌లో జాయిన్ అయ్యాననమాట. కానీ నాకెందుకో అక్కడ గూడా సెట్ అవ్వలేదు అనిపిచ్చేసింది నాకి. సో, ఫస్ట్ అయితే ఇది నా బాబు గురించి చెప్తాను. సో, ఈవినింగ్ వచ్చిన వెంటనే నేను బాబునికి తొందరగా స్నానం చేపించి, వానికి ఫుడ్ కుక్ చేసేసిన తర్వాత ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసుకొని, ఇలా పిల్లలతోని ఆటాడిచ్చేసేదాన్ని. బాగా క్రికెట్ అంటే చాలా ఇష్టము. ఎంత బాగా ప్లే చేసేవాడంటే అంత బాగా ఆడుకునేవాడనమాట. సో, ఈవెన్ అందరూ గ్యాదర్ అవుతారనమాట ఈవినింగ్ పిల్లలిక్కడ. సో, అప్పుడు కంప్లీట్‌గా తనతోనే ఉండేదనమాట. ఆల్మోస్ట్ 5 టు తను పడుకునే వరకు తనతోనే ఉండేదాన్ని. తనతోనే ఉండి, తనతోనే పని చేసుకుంటూ, తనతోనే ఉండేదనమాట. సో, అలాగా పిల్లలకి మనకు అర్థమవుతదనమాట మమ్మీ నాతోనే ఉంది అనేసి. అంటే మిస్సింగ్ ఫీలింగ్ లేకుండా చేయడానికి నేను ఇలా ట్రై చేస్తాను. సో, మీరు కూడా అలానే ట్రై చేయండి. చాలా వరకు అండ్ 3 నేను అవర్స్ ఇక్కడ చెప్పాను కదా! పడుకునేస్తారు. నాకు ఇది మళ్ళీ తొందరగా నా కాలేజ్ వర్క్ చేంజ్ 4:30కి నాకు అయిపోయిందనమాట. కాలేజ్ సో, ఎండ్ నెక్స్ట్ అవుతది. 6 బట్ మంత్స్ నేను నేను ఇంటికి వర్క్ చేంజ్ రావడానికి చేశాను. 5:30 సో, అవుతదనమాట. ఇప్పుడైతే నేను సో, ఆ టైంలో ఆహ్, ఎవ్రీ డే నేను కాలేజ్‌లో వర్క్ చేసిన అన్ని రోజులు బాబుకి నేను టైం ఇవ్వడం ఎలా తను తెలుసుకోవడానికి నేను ఎవ్రీ ఈవినింగ్ నా కోసం వెయిట్ చేసేవాడు. బస్ స్టాప్‌కొచ్చేసాడనమాట. అండ్ వెయిట్ చేసేవాడు. మమ్మీ వస్తే వాకింగ్ తీసుకెళ్తదనేసి నేను స్టార్ట్ చేశాను. అప్పటికే తనకు స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళడము. అంటే ఈవినింగ్ నేను 5:30కి ఇంటికొస్తాను గదా! సో, కొంచెం లైటింగ్ ఉంటుంది. అక్కడ 10-15 మినిట్స్ బ్రేక్ తీసేసుకొని, బాబుని రెడీ చేసుకొని, బాబుకి ఫుల్ ప్యాంట్ వేయండి. కానీ ఒక్కొక్క రోజు వాడు వేయించుకునేవాడు కాదు. బట్ ఇది ఒక్కరోజు వీడియో కాదు. ఎవ్రీ డే వెళ్ళేవాళ్ళమనమాట. కాలేజ్‌లో వర్క్ చేసే అన్ని రోజులు వెళ్ళామనమాట. సో, తనకి చాలా ఇష్టము. తనతో నేను జస్ట్ కొద్దిసేపు మాత్రమే తను నడుస్తాడు. తర్వాత మమ్మీ ఎత్తుకో అంటే నేను ఎత్తుకొని వాక్ చేసేదాన్ననమాట. ఆల్మోస్ట్ 1 అవర్ వాక్ చేసిన తర్వాత ఇంటికొచ్చేవాళ్ళం. సో, నా ఫీలింగ్ ఏంటంటే, సో, నేను తనకి టైమ్ ఇస్తున్నాను. పర్టిక్యులర్ టైమ్ అనేది తనకు అర్థమవుతుంది అనిపించేది నాకి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మమ్మీ నేను ఇంటికొచ్చిన వెంటనే 10 మినిట్స్ బ్రేక్ తీసుకునో లేదో స్టార్ట్ చేసాడనమాట. మమ్మీ వాకింగ్ ఎళ్ళాలి అనేసి. సో, ఇది మొత్తం చాలా 6 మంత్స్, 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే అలానే స్టోర్ చేసుకొని పెట్టుకునేదాన్ననమాట. నాకు బాబుతో మా ఊరు మెయిన్ విలేజ్‌లో ఎలా ఉండేదని అనేసి నేను మీతో షేర్ నేను నియర్ టు చేసుకుంటున్నాననమాట. 3,000 సబ్స్క్రైబర్స్ సో, దగ్గర ఉన్నాను. సో, ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్యూచర్ వీడియోస్ కూడా నేను మీతో కంటిన్యూగా